హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే భోగి రోజు వ్లాగ్. ఆ రోజు వ్లాగ్ అయితే నేను పెడుతున్నాను. ముందుగా ఆ రోజు ఉదయం అయితే 4 గంటలకే నిద్ర లేచి ఇంట్లో పనులైతే చేసేసాను. ఇక బయట భోగి రోజు ముగ్గులు వేస్తాం కదా! దానికైతే కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంట్లో పనులైతే పూర్తి చేసుకున్నాను. ఇట్లా పార్కింగ్ ఏరియా కూడా అయితే కడిగేసి గేటు బయట కూడా కడిగేశాను. మా ఎదురు ఇంటి వాళ్ళైతే భోగి మంటలు వేశారు. మేమైతే భోగి మంటలు వేయము. ఇక కాస్త ఆరిన తర్వాత నేనైతే ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. మా పిల్లలు కూడా రంగులు వేయడంలో అయితే హెల్ప్ చేశారు. ఈమైతే మా చిన్నమ్మాయి. ఇక పెద్దమ్మాయి వీడియో తీస్తుంది. ఇక నేనైతే ఈ విధంగా వేశాను. ఎలా ఉందో చెప్పండి. ఇలా అయితే హ్యాపీ భోగి అని రాసి కలర్స్ అయితే ఫిల్ చేశాము. ఇక తర్వాత మరుసటి రోజు సంక్రాంతి కదా! ఇక ఆ రోజు కూడా కలర్స్ వేయాలి కదా! ముగ్గులైతే కాస్త వేసి ఇలా రంగులైతే నింపాము. ఇక్కడ భోగి కుండ మాత్రం మా పెద్దమ్మాయి ట్రై చేసింది. సరేలే వాళ్ళకు కూడా రావాలి కదా అని చెప్పి వేయమని అయితే నేను అన్నాను. పిండితో వేయడం అయితే చాలా గ్రేట్ కదా! తనైతే 11 ఇయర్సే ఉంటుంది. సంక్రాంతి రోజే తన బర్త్‌డే. ఈరోజే తన 11th బర్త్‌డే. ఎలా ఉన్నాయో ఫైనల్‌గా అయితే చెప్పండి. ఈ ముగ్గులు గనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా హౌసెస్ అయితే ఈస్ట్, వెస్ట్ ఫేస్ లాగా ఉంటాయి. ఒకరి ఇల్లు ఒకరికి ఆపోజిట్‌గా ఉంటుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే ఆ రోజైతే ముగ్గులు వేశాము. ఇక్కడైతే మా పక్కన ఆంటీ తను కూడా వాళ్ళ ఇంటి ముందు ఇలా ముగ్గు వేస్తూ ఉంది. ఇక మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు కూడా ముగ్గులైతే వేస్తూ ఉన్నారు. ఇది మా పక్కన వాళ్ళ ఇంటి ముందు వేసిన ముగ్గు. ఇది కూడా అంతే. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ముందు తను ముగ్గు వేస్తుంటే వీడియో అయితే మీకు చూపించడానికి తీశాను. ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఇలా వ్లాగ్ చేయడం కాస్త వాయిస్ స్లోగా అనిపిస్తుందేమో. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరైతే నాకు కామెంట్లో చెప్పండి. ఎలా ఉంది అని, ఎలా తీయాలని, ఎలా ఇంకా వాయిస్ ఇవ్వాలని ఏదైనా సజెషన్ ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ ముగ్గు వేస్తున్నదైతే మా మరదలు. తను వాళ్ళ ఇంటి ముందు వేస్తుంది. ఫైనల్‌గా మా ఇంటి దగ్గర అయితే ఈ విధంగా వేశాము. చూడండి ఇలా ఆపోజిట్‌గా ఉంటుంది. సంక్రాంతి రోజైతే మేమైతే నాన్ వెజ్ అయితే తింటాము. అందుకని ఆ రోజైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు మా అమ్మాయి బర్త్‌డే కదా! కొంతమంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారు. ఇక అలాగే మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తారు. ఇక అందుకనైతే మటన్ కర్రీ చేసి ఇలా పలావ్ చేశాను. మా అమ్మాయి పేరు రిషిక, చిన్న అమ్మాయి పేరేమో చెన్నిక. మాకు 2 అమ్మాయిలు. ఇప్పుడు బర్త్‌డే జరిగేది పెద్ద అమ్మాయిది. 11th బర్త్‌డే సంక్రాంతి రోజే. తను జనవరి 14th రోజే పుట్టింది. అయితే ఒక ఇయర్ ఏమో భోగి వస్తూ ఉంటుంది 14th, ఒక ఇయర్ ఏమో సంక్రాంతి వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రమేమో సంక్రాంతి రోజే వచ్చింది తన బర్త్‌డే. ఇక తను కేక్ కట్ చేసిన తర్వాత ఇద్దరికి ఒకేసారి పెట్టిందన్నమాట మమ్మీ, డ్యాడీకి. కేక్ కట్ చేసిన తర్వాత ఇద్దరికి ఒకేసారి తినిపించింది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుతున్నారు. ఫస్ట్ మమ్మీకో, డ్యాడీకో ఒక్కరికే పెడుతూ ఉంటారు కదా పిల్లలు. ఈసారి తను ఇద్దరికి ఒకేసారి పెట్టింది. అందుకని అందరైతే నవ్వారు. తను వచ్చైతే 6th క్లాస్ చదువుతుంది. మామూలుగా అయితే 5th క్లాస్ అలా ఉండాల్సింది. తర్వాత ఇక మేమిద్దరం తనకైతే కేక్ పెట్టేశాము. ఇంక తర్వాత మా తమ్ముడు, మరదలు వాళ్ళు అయితే వచ్చి పెడుతున్నారు. ఇంకా తర్వాత రిషిక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్, సేమ్ స్కూలు. ఇక వాళ్ళు కూడా వచ్చి కేక్ అయితే పెట్టారు. ఇక అలాగే వాళ్ళు కూడా ఇద్దరైతే గిఫ్ట్ ఇచ్చారు రిషికాకి. ఇంకా తర్వాత మా చిన్నమ్మాయి చర్నిక కూడా అక్కకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తను కూడా ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది.
ఇక పిల్లలకైతే గిఫ్ట్ ఇవ్వగానే అసలు అది ఏ గిఫ్టా ఓపెన్ చేసి చూడాలనే ఆతృత ఉంటుంది కదా! అలాగే రిషికకి కూడా అలానే ఏమిచ్చింది అని తెలుసుకోవాలని ఉంది. ఇక బర్త్‌డే తర్వాత అందరం కలిసైతే భోజనం చేశాము. ఇక రిషిక వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్స్ కూడా చేసింది. కానీ ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేయలేదు. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే కనుమ రోజు. కనుమ రోజు కూడా ఇక ఈ విధంగా అయితే ముగ్గేశాను. ఆ రోజు రథం ముగ్గు వేయాలి కదా! ఇక అందుకని రథం ముగ్గు అయితే నేను వేశాను. ఇలా చుక్కలు పెట్టి మెలిక ముగ్గు ఉంటుంది కదా! ఆ విధంగా అయితే వేశాను. మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు మాత్రం గీతలు పెట్టి రథం ముగ్గు అయితే వేశారు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ముందుగా గీతలతో ట్రై చేసిందంట. తనకి సరిగా రాలేదని మళ్ళీ కడిగేసి అయితే ఇలా సింపుల్‌గా అయితే రథం వచ్చేలా వేసింది. అయినా ఇది కూడా బాగుంది కదా! అంతేనండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.